రైట్గా టీడీపీ హైకమాండ్ వద్దకు శ్రీశైలం పంచాయతీ చేరుకుంది. శ్రీశైలం టీడీపీలో దుమారం రేపిన రగడ పార్టీ అధిష్టానం చెంతకు చేరింది. ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి, ఎంపీ బైరెడ్డి సబరి ఇద్దరిని సీఎం చంద్రబాబు ముందు హాజరు కావాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై దాడి ఘటనను, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా భావిస్తోంది పార్టీ అధిష్టానం. ఈ అంశంపై ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీలు ఇద్దరు పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నారు. మన జిల్లాకు అది వర్తించి వీళ్ళు కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రి కానీ ఆ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలి. ఎందుకంటే హ్యాండిక్యాప్ వాళ్ళు మన నంద్యాల జిల్లాలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకు లొకేషన్ పాదయాత్ర టైం నుండి ఎన్నికలకు ముందు కూడా అందరూ హ్యాండిక్యాప్ వాళ్ళు వచ్చి మాకు తోపుడు బండ్లు కావాలా, మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కావాలా అని అన్నారు. అన్నప్పుడు ఆయన ఒక మాట ఇచ్చారు. ఏమని, నేను ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ మీకు చేసేది, మీకు కావాల్సిన పరికరాలు నేను ఇస్తాను అని చెప్పి, అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు టౌన్కి రావడము, ఎమ్మెల్యే గారికి ఒక 3 రోజుల నుంచి చెప్తున్నాము. శ్రీశైలం టీడీపీలో దుమారం రేపిన రగడ పార్టీ అధిష్టానం చెంతకు చేరింది. ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి, ఎంపీ బైరెడ్డి సబరి ఇద్దరిని సీఎం చంద్రబాబు ముందు హాజరు కావాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై దాడి ఘటనను, అక్కడి జరిగిన పరిణామాలను తీవ్రంగా భావిస్తోంది పార్టీ అధిష్టానం. ఈ అంశంపై ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీలు ఇద్దరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. టీడీపీ హైకమాండ్ వద్దకు శ్రీశైలం పంచాయతీ చేరుకుంది. ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి, ఎంపీ సబరికి ఆదేశాలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు ముందు హాజరు కావాలని. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ విజయవాడ నుంచి కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. హిమబిందు, ఏదైతే ఎంపీ బైరెడ్డి అలాగే సబరికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి సబరి నిన్న ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు చెప్పకుండా మాజీ ఎమ్మెల్యే ఏరాస్ ప్రతాప్ రెడ్డితో కలిసి ఆమె పర్యటించడాన్ని ఏదైతే టీడీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డికి తెలియకుండా ఏరాస్ తో కలిసి పర్యటించడాన్ని అభ్యంతరం తెలిపినటువంటి ఎమ్మెల్యే అనుచరులు ఆమె పర్యటనను అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రతాప్ రెడ్డి ఇంటిపై ఆగ్రహంతో దాడికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాలన్నింటినీ కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి అధిష్టానం ఎమ్మెల్యేకు లేకుండా నియోజకవర్గంలో పర్యటనకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అనేవి తెలుసుకోవడానికి అమరావతికి రావాలని చెప్పి పిలిచినట్లుగా తెలుస్తా ఉంది. సుపరిపాలనలో తొలి అడుగులో అందరినీ కలుపుకుని పోవాల్సినటువంటి ఎంపీ ఇలా చేయడం పైన ఆమె నుంచి వివరణ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటికే అధిష్టానాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం, ముందుగానే ఆల్రెడీ ఒక ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం పెట్టి అందరికీ కూడా ఎలా వెళ్ళాలి, ప్రజల వద్దకు ఏ రీతిలో వెళ్లి వారి నుంచి రివ్యూస్ తీసుకోవాలి, అలాగే కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎట్లా చేసుకోవాలి అనే అంశాలకు సంబంధించి ముందుగానే వివరించినప్పటికీ కూడా ఇలా చేయడం పట్ల అధిష్టానం అయితే చాలా సీరియస్ గా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా
ఒకటే టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేకి మధ్యన సఖ్యత లేకపోతే మిగిలిన వారిని ఎలా కలుపుకుపోతారు అంటూ కూడా కొంత సీరియస్ అయినట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేకి తెలియకుండా పర్యటించేటప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ అన్న కూడా పాస్ చేయాల్సింది, అది కూడా చేయకుండా ఇలా చేయడము, అలాగే ఎమ్మెల్యే ఇంటి పైన దాడి జరిగిన సంఘటన నేపథ్యంలో, మాజీ ఎమ్మెల్యే ఇంటి పైన దాడి జరిగిన సంఘటనలో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో దాడి చేసిన నేపథ్యంలో ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరి నుంచి కూడా వివరణ కోరే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు చంద్రబాబు దగ్గరికి రావాలని కూడా ఎంపీకి అలాగే ఎమ్మెల్యేకి పిలుపు ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.